వుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావై నీవు కదలిరా జాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావై నీవు కదలిరా కదలిరావై నీవు కదలిరా కదలిరా కదలిరావై నీవు కదలిరా సీతాంతపు గట్టు తుమికిరా సాకులనే మెట్టలు దిగిరా సీతాంతపు గట్టు తుమికిరా సాకులనే మెట్టలు దిగిరా దీనుడా ధన్యుడా విధేయుడా అజేయుడా దీనుడా కడు ధన్యుడా విధేయుడా అజేయుడా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావై నీవు కదలిరా ఆమేన్ కదలిరావై నీవు కదలిరా కదలిరా కదలిరావై నీవు కదలిరా దేశములోవి దేశములో గ్రామములోకు ధామములో దేశములోవి దేశములో గ్రామములోకు ధామములో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో అడవులలో క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావై నీవు కదలిరా కదలిరావై నీవు కదలిరా పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి అన్న. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమాయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా పంచిపెట్టును గాక. మీరందరూ కూడా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలని లోపల బయట ఉన్న దేవుని సంఘమైన మీకందరికీ మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చదువుబడిన
ఈ వాక్యములో ఒక గ్రుడ్డి వ్యక్తి మనకు కనబడతాడు. దేవుని బిడ్డలారా, ఒక గ్రుడ్డి వ్యక్తి మనకు కనబడతాడు. ఇతనికి దేవుని బిడ్డలారా చెవులు బాగానే ఉన్నాయి. ఇతనికి చెవులు బాగానే ఉన్నాయి. చెవులు బాగానే ఇతనికి వినబడతాయి. ఇతనికి దేవుని బిడ్డలారా చేతులు కూడా బాగానే ఉన్నాయి. ఇతనికి దేవుని బిడ్డలారా కాళ్ళు కూడా 2 బాగానే ఉన్నాయి. ఇతని యొక్క అవయవాలలో లోపం కలిగినది ఏంటి? ఇతని యొక్క అవయవాలలో ఏది అతనికి సహకరించలేదు అని వాక్యపు వెలుగులో మనం చూడగలుగుతున్నామంటే 2 కన్నులు. ఒక కన్న 2 కన్నుల 2 కన్నులు. ఇతడు గ్రుడ్డివాడు. దేవుని బిడ్డలారా, ఇతడు గ్రుడ్డివాడు. నాకు తెలిసిన దేవుని బిడ్డలారా 2 గ్రుడ్డివారు. దేవుని బిడ్డలారా వారిది జూపాడు బంగ్లా. దేవుని బిడ్డలారా వారి 2 అన్నదమ్ముళ్ళు కూడా దేవుని బిడ్డలారా మరి వారు 2 వాళ్ళ భార్యలు, మొత్తం వాళ్ళు ఒక కుటుంబం వచ్చేసి 25 మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళు జూపాడు బంగ్లైతే దేవుని బిడ్డలారా కర్నూల్లో వాళ్ళు ఫ్యామిలీ సెట్ అయిపోయినారు. కర్నూల్లో సెట్ అయిన దేవుని బిడ్డలారా ప్రతి నెల మొదటి ఆదివారం దేవుని బిడ్డలారా వారు బయలుటికి పెంతెకోస్తు చర్చికి దేవుని బిడ్డలారా బల్లారాధనకు డానియల్ పాస్టర్ దగ్గరికి వాళ్ళు మొత్తం కారు వేసుకొని అందరూ అక్కడికి వెళ్తారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా వాళ్ళకిద్దరు, ఒకరు జిల్లా ఆఫీసరు, ఒకరు మండలం ఆఫీసరు. ఒక నెల వచ్చేసి వాళ్ళు లక్షల రూపాయలు చూస్తున్నారు. అయితే 2 గుడ్డి వాళ్ళే. దేవుని బిడ్డలారా వాళ్ళ భార్యలు చూస్తే దేవుని బిడ్డలారా మంచి పర్సనాలిటీ కలిగిన వాళ్ళు, కానీ భార్య ఎట్టుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళ భార్యలను చూస్తే దేవుని బిడ్డలారా మగ మనిషి కన్ను కూడా తిప్పకుండా ఉంటారనమాట. అంత అందగత్తెలు వాళ్ళ సహోదరులు అంత బాగుంటారు. దేవుని బిడ్డలారా వాళ్ళు కూడా 2 మంచి బాప్తిసం తీసుకొని మంచిగా ప్రభులో ఉన్నారు. కానీ భార్య ఎట్టుందో వాళ్ళకి అస్సలు తెలియదు. ఇప్పుడు మీరు వినాలి ఇక్కడ. దేవుని బిడ్డలారా నేను అట్లా కూర్చున్నాను, కూర్చేసుకొని వాళ్ళిద్దరు అన్నదమ్ములు అట్లా కూర్చున్నారు. సామేలు పాస్టర్ అయ్యా మీకు వందనాలయ్యా, మీరు చక్కగా వాక్యం చెప్పారయ్యా అని చెప్తున్నారు. ఆలోపు వాళ్ళ భార్యలు వచ్చారు. పాస్టర్ అయ్యా మీకు వందనాలయ్యా, మీరు కూడా టిఫిన్ చేయయ్యా అని చెప్పారు. చెప్పి వాళ్ళ భర్తలకు ముందు పెట్టేశారు. దేవుని బిడ్డలారా నేను కొద్దిగా లేట్ వచ్చాను. వాళ్ళు తింటున్నారు, ఉగ్గాని బజ్జి తింటున్నారు. దేవుని బిడ్డలారా ఆ ఉగ్గానిలో దేవుని బిడ్డలారా ఆ పచ్చిమిరకాయల యొక్క తొప్పలు ఉన్నాయి. తొప్పలు అనొచ్చు కదా మన భాషలో. ఆ పచ్చిమిరకాయల యొక్క తొప్పలు ఉన్నాయి. ఆ యొక్క టమాటా పండ్ల యొక్క ఆ పెద్ద ఉన్నాయి. ఆ సహోదరి పెద్ద అయిన భార్య ఏం చేస్తుందంటే వాటిని పక్కకు పెట్టి ఉగ్గాని పెడుతుంది. ఆ పచ్చిమిరకాయలు పక్కకు తీసేసి టమాటా పండ్లు పక్కకు తీసేసి ఆ భర్తకు పెట్టేస్తుంది అన్నమాట. అట్లా ఆయన భర్త 2 అట్లా వాళ్ళు ఆ విధంగా తింటున్నారు. దేవుని బిడ్డలారా భార్య ఎట్టుందో వాళ్ళకు తెలియదు. అయితే దేవుని బిడ్డలారా వాళ్ళు తినే తిండి కూడా ఎట్టుందో వాళ్ళకు తెలియదు. వాళ్ళు తాగే నీళ్ళు రుచి మాత్రం చూస్తారు. ఇవి చప్పగుండయ్యా, ఇవి ఉప్పు పున్నయ్యా, అవునా, ఇవి చప్పగుండయ్యా, ఇవి ఉప్పు పున్నయ్యా, ఇవి మనం తాగలిగినట్టు ఉన్నాయా అని వాళ్ళు ఏం చేస్తారు అంటే నీళ్ళు కూడా రుచి మాత్రం చూస్తున్నారు. నీళ్ళు ఎట్టుంటాయో వాళ్ళకు తెలియకపోయా.
దేవుని బిడ్డలారా, భార్య ఎట్టుంటుందో వాళ్ళకు తెలియకపాయా, వాళ్ళు తినే తిండి ఎట్టుంటుందో వాళ్ళకు తెలియకపాయా. దేవుని బిడ్డలారా, అరే డబ్బు ఉంది. దేవుని బిడ్డలారా, ఆ కనులు తెప్పించే వైద్యుడు భూమి మీద లేరే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కంటి ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకు? మీ కళ్ళు పొరలు వచ్చినందుకో లేదా ఆ చూపు తగ్గినందుకో కంటి ఆపరేషన్ చేసి అద్దం వేసి మీకు చూపునిస్తున్నారు. మరి వీళ్ళకు చూపు రాదు, అట్లా వీళ్ళకు చూపు రాదు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, గుడ్డితనం వచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, ఇతను పుట్టుకతో గుడ్డివాడో మనకు తెలియదు, మధ్యన గుడ్డితనం వచ్చిందో మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఇతని తండ్రి పేరు కూడా దేవుడు రాయించాడు. ఇతని తండ్రి పేరు కూడా దేవుడు రాయించాడు. ఏం పేరు? వాళ్ళ నాయన పేరు అంటే తీమాయి అంట. వాళ్ళ నాయన పేరు తీమాయి. వాళ్ళమ్మ పేరు రాయబడలేదు. ఎందుకో ఆ తల్లి పేరు. దేవుని బిడ్డలారా, అతనికి తండ్రి ఉన్నాడు, అతనికి తల్లి కూడా ఉంది. ఉందా లేదా చెప్పండి? తండ్రి ఉన్నప్పుడు తల్లి ఉంటుందే, ఉండదా? ఉందిగా. అయితే తల్లి పేరు రాయబడలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రి తీమాయి ఉన్నాడు, తల్లి ఉంది. వీళ్ళిద్దరూ కూడా మా కొడుకు గుడ్డివాడే, మా కొడుకు గుడ్డివాడే, మా కొడుకు అంధుడే, మా కొడుకు చూపు లేనోడే అని దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రుల యొక్క హృదయము ఎంత భారము ఎక్కిపోయింటుందో ఒకసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల యొక్క హృదయము ఎంత దుఃఖముతో ఉండిపోయింటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తల్లిదండ్రుల యొక్క హృదయము ఎంత విరిగి నలిగిపోయింటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అరే, కొడుకు చెవులు బాగానే వినబడుతున్నాయి, కొడుకుకు దేవుని బిడ్డలారా బాగానే నడవగలుగుతున్నాడు, కొడుకు బాగానే మాట్లాడగలుగుతున్నాడు. కానీ అతనికి ఒకటి కొదవగా ఉంటున్నది, అతనికి ఒకటి లోటుగా ఉంటున్నది, అతనికి ఒకటి తక్కువగా ఉంటున్నది. ఏంటి అదని చూస్తే కన్నులు. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, నీ దేహానికి దీపము నీ కన్నులే అంటాడు. అవునా? నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా కూడా చీకటిమయమై ఉంటుంది. చూశారా? నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది. ఆ చీకటి ఎంతో గొప్పదంటాడు. ఓసారి బైబిల్లో దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేయకూడదు కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో మీకు ఆ సంసోను కనపడతాడు. సంసోను కనపడతాడా? అతని కన్ను చెడిపోయింది, అతని కుటుంబము పాయలైపోయింది, అతని సంసారము చిన్న భిన్నములైపోయింది. జాగ్రత్త, మేలుకోవాలి. ఏంటి సంసోను నీ జీవితము? ఏంటి సంసోను నీ కుటుంబము చిన్న భిన్నములైపోయింది అంటే, దేవుని బిడ్డలారా, కేవలము తన కోపాన్ని బట్టే, కేవలము తన కోపాన్ని బట్టే. దేవుని బిడ్డలారా, భార్య అంటే అంత ఇష్టపడినోడు ఎందుకు అంత త్వరగా కోపపడాలని నీవు? దేవుని బిడ్డలారా, కోపముతో దేవుని బిడ్డలారా కుటుంబాలు చిన్న భిన్నములైపోతాయి. జాగ్రత్తగా మనము మేలుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, మాటలాడటానికి నిదానించాలని, వినటానికి వేగిరపడాలని, కోపించుట కూడా నిదానించాలని వాక్యము సెలవిస్తుంది. లేకుంటే కుటుంబాలు చిన్న భిన్నములైపోతాయి. పెళ్ళి ముఖ్యం కాదు, అయిన వాళ్ళు కుటుంబం కట్టుకోవడం ముఖ్యం. అది దేవుని బిడ్డలారా, ఈరోజు నా కుటుంబాన్ని కట్టుకుంటున్నా, ఈరోజు సంఘాన్ని కట్టుకుంటున్నానంటే మనిషిలో ఎంత ఉంటుందో మీరు గ్రహించాలి. అది ఊరికైనా ఉంటుందమ్మా? చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే వాక్య. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యం లేక వద్దాం. దేవుని బిడ్డలారా, కొడుకు దేవుని బిడ్డలారా గుడ్డివాడిగా ఉన్నాడు. కొడుకు ఎట్లున్నాడమ్మా? గుడ్డివాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతను దేవుని బిడ్డలారా నడిచిపోవాలంటే అతనికి ఒకరు తోడు ఉండాలన్నా లేదు? చెప్పండి. అతడు ఎక్కడికి పోవాలన్నా అతనికి ఒకరు తోడు ఉండాలి. కారణం ఏంటంటే గుడ్డోడు. కారణము గుడ్డోడు. దేవుని బిడ్డలారా, ఇక తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా అతనికి అన్నం పెట్టే కాడికి అన్నం పెట్టి సాకారు, బట్టలు పెట్టే కాడికి బట్టలు పెట్టి సాకారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రికి భారమైపోయాడు. తల్లిదండ్రికి దేవుని బిడ్డలారా ఇక పోషించలేనంతగా ఎదిగిపోయాడు ఇతను. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రి అన్నారు, ఒరేయ్ నిన్ను
ఎంతకాలం నిన్ను పోషణ చేస్తాంరా. తల్లిదండ్రులు అన్నారు, నీకెంతకాలం బట్టలు పెడతాంరా. తల్లిదండ్రి అన్నారు, నిన్ను ఎంతకాలం మేము సాకాలరా, మాతో కాదురా అన్నారు తల్లిదండ్రి. ఒకవేళ తల్లిదండ్రులు ఆ విధంగా అనకపోయింటే కాన వాడు బయటకు వచ్చేవాడు, వీధిలోనికి వచ్చి బట్ట పట్టుకొని భిక్షమెత్తుకునేవాడు అసలు కాదు. మరి నువ్వు మా కొడుకు కనుక, నువ్వు గుడ్డోడివైనా, నీకు చూపు లేకపోయినా, నువ్వు అంధుడవైనా, ఈ పెంకుల ఇంట్లో ఉండు, లేదా ఈ సరంబి వేసిన ఇంట్లో ఉండు, నీకు ఎట్టో ఒక కొడుకు కనుక అన్నం పెడతాం, వస్త్రం ఇస్తాం, నిన్ను పోషించి నిన్ను సంరక్షిస్తామని చెప్పి ఉంటే కన్నా వాడు బయటికి వచ్చేవాడు కాదు. మరి తల్లి గొనిగిందో, తండ్రి సనిగినాడో, మరి ఎవరు ఏమన్నారో తెలియదు, కానీ మొత్తానికి దేవుని బిడ్డలరా, వీడు బర్తిమయ్యే అనే ఈ వ్యక్తి దేవుని బిడ్డలరా అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడంటే యెరికో పట్టణములో. ఎక్కడ? యెరికో పట్టణములో. ఈ యెరికో పట్టణం గురించి నేను చాలా విషయాలు రాసుకున్నాను, కానీ ఇప్పుడు ఆ విషయాలను కూడా నేను చెప్పలేను, కుదరదు కూడా. ఈ వాక్యాన్ని మనం ముందరికి తీసుకొని వెళదాం దేవుని ఆత్మతో. దేవుని బిడ్డలరా, ఇతడు యెరికో పట్టణములో ఏం చేస్తున్నాడంటే అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఏమంట? అడుక్కోవడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలరా, వెళుతున్న దేవుని బిడ్డలరా పురుషులను అడుక్కుంటున్నాడు, స్త్రీలను అడుక్కుంటున్నాడు. దేవుని బిడ్డలరా, యవనస్తులను అడుక్కుంటున్నాడు, యవనరాలను అడుక్కుంటున్నాడు. వీని పని ఏందంటే దేవుని బిడ్డలరా, ఎండకైనా, ఇతని పని వానకైనా, ఇతని పని చలికైనా, ఇతని పని చలిగాలులకైనా, ఇతని పని దేవుని బిడ్డలరా అడుక్కుంటేనే అతని కడుపు నిండుతుంది, అడగకపోతే కడుపు కాలిపోతుంది. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డ, నేను మీకు ఒక మాట చెప్పనా? మన నందికొట్కూరు బస్టాండులో ఒక వ్యక్తి ఉంటాడు, నడవలేని ఒక వ్యక్తి ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, ఉన్నాడా బతికున్నాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా అతడు ఏం చేస్తాడు, ఇట్లా జరుపుకుంటా ముఖం ఇట్లా తిప్పుకొని నురుగార్చుకుంటుంటాడు. అవునా? చూశారా మీరు? మన నందికొట్కూరు బస్టాండ్లో ఇట్లా ముఖం పెట్టుకొని నురుగార్చుకుంటా దేవుని బిడ్డలారా మా అయ్యా అనుకుంటా అతడు అడుక్కుంటుంటాడు. మాటలు కూడా అతనికి రావు, కానీ బాగా వినపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒకరోజు నేనేం చేశానంటే నా కళ్ళతో చూశాను. ఒక వాళ్ళ అమ్మనో అతనికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరో తెలియదు, కానీ ఒక ఆమె ఏం చేస్తుందంటే 2 ఇడ్లీ 1 వడ తినిపిస్తుంది. తింటున్నాడు అతడు, ఇట్లా ముఖం సొట్ట పెట్టుకొని తింటున్నాడు. అతడు తింటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, వరా నీ కాడికి ధనవంతుడు ఎవడు ఉన్నారా, నీ కాడికి ఐశ్వర్యవంతుడు ఎవడు ఉన్నారా, నీ ఊర్లో నీకు ఇల్లేమి, నీ ఊర్లో నీకు పొలమేమి, మళ్ళీ ఈ సంపాదిస్తున్న డబ్బల్లా నీకు కోవబడిందంటే దేవుని బిడ్డలారా, అతను ఎంత హృదయము ఎంత పులికించిపోయిందో తెలియదు, కానీ ఎంత సంతోషపడుతున్నాడంటే, ఎంత నవ్వుతున్నాడంటే, కిల్ల నవ్వుతున్నాడండి అతను. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను నడవలేని వాడిని అయిపోయినా, నేను సరిగా మాట్లాడలేని వాడిని అయినా, మీరు చూడండి ఉంటే కన్నా జరుక్కుంటూ పోతుంటాడు అతడు, ఇటునే జరుక్కుంటూ పోతుంటాడు, ఇటు అడుగుతుంటాడు దేవుని బిడ్డలారా. అయితే తనకంటూ దేవుని బిడ్డలారా జీవనాధారంగా ప్రతిరోజు నేను అడుక్కునేది నాకు కువ్వబడింది, నాకంటూ నా పితర్ లెక్క స్వాస్థ్యం ఉందని ఎవరో ఒక ఆయన అన్నాడు, నేను విన్నాను. అతను నవ్వుతూ సంతోషపడి ఆనందపడుతున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా? అతను చూస్తే దేవుని బిడ్డలారా భిక్షగాడే. ఇతనికి కళ్ళున్నాయి, అవునా? ఇతనికి కళ్ళున్నాయి, కానీ అతనికి ఉన్న లోటు ఏంటంటే నడవ లేడు. ఇతనికి ఉన్న దేవుని బిడ్డలారా లోటు ఏంటంటే గుడ్డోడు. నడుస్తాడు కానీ గుడ్డోడు. దేవుని బిడ్డలారా వింటాడు కానీ గుడ్డోడు, మాట్లాడతాడు కానీ గుడ్డోడే, నడుస్తాడు కానీ గుడ్డోడే. ఈ గుడ్డివానికి ఈ బర్తిమయ్యకు దేవుని బిడ్డలారా యెరికో పట్టణములో ఇతని జీవనాధారము సాపిగా కొనసాగాలంటే ఇతడేం చేయాలంటే ప్రతి దినము కూడా అడుక్కోవాలి. దేవుని బిడ్డలారా అడుక్కునేది తల్లిదండ్రులు ఎత్తిపెట్టాలి. దేవుని బిడ్డలారా అతని పోషణకు, గుడ్డలకు, అతని యొక్క కడుపుకు, భోజనానికి కొంత ఖర్చు పెడతారు. దేవుని బిడ్డలారా ఎందుకంటే గుడ్డోడు మేము పోయిన తర్వాత వీన్ని ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులకు ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి అమ్మ, ఉంటుందా ఉండదా? మరి ఎత్తిపెట్టిండరా? అది మీరు అనుకుపోయిన నా అభిప్రాయం ఏమిటంటే దేవుని బిడ్డలారా వీడు గుడ్డోడు, మరి నేను పోతే, నా భార్య పోతే,
తల్లిదండ్రులుగా మేము వెళ్ళిపోతే వీనికి ఎవడు అన్నం పెడతాడు, వీనికి ఎవరు వస్త్రం చూసుకుంటారు, వీన్ని ఎవరు బాగుగులు ఎవరు చూసుకుంటారని వాడు అడుక్కునే దాంట్లోనే ఒకవేళ తల్లిదండ్రులు రోజు ఏమైనా ఎత్తిపెట్టి ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అది మీ ఇష్టం, మీరు అనుకున్నా అనుకోకుండా అది మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా ఎత్తి పెడుతున్నారు, ఇతను అడుక్కుంటున్నాడు, జీవనం కొనసాగుతుంది. జీవనము దేవుని బిడ్డలారా ఆ విధంగా అతని జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆ యెరికో పట్టణానికి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క అనుచరులు వీరితో పాటు గొప్ప జన సమూహం ఉన్నారంట. దేవుని బిడ్డలారా వారు యెరికో నుండి దేవుని బిడ్డలారా బేరియా దాటుకొని యెరూషలేం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా యెరికో నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు? బేరియా దాటిన తర్వాత యెరూషలేం వస్తుంది. దేవుని బిడ్డలారా ఈ శూన్య మార్గంలో దాదాపుగా యెరూషలేము 30 కిలోమీటర్లు 30 మైళ్ళు ఉంటుంది అన్నమాట. దేవుని బిడ్డలారా ఈ 30 మైళ్ళు యేసుప్రభు వారు అట్లా శిష్యులతో వాళ్ళతో పాటు ఆ యెరికో పట్టణంలో నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ గుడ్డివాడు, ఈ బర్తిమై దేవుని బిడ్డలారా ఆ యేసు ప్రభు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు చేసిన సూచక్రియలు, యేసు ప్రభు చేసిన ఆ మత్ కార్యాలు విన్నాడేమో నాకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా ఆ గొప్ప జన సమూహము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా అతడు ఒక విషయాన్ని విన్నాడు. ఏమున్నాడంటే ఈ వెళుతున్న వారిలో ఓ గొప్ప వ్యక్తి, ఈ వెళుతున్న వారిలో దేవుని శక్తి కలిగిన వాడు, ఈ వెళుతున్న వారిలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వెళుతున్నాడు, ఆయన అనుచరులు వెళుతున్నాడు, ఆయనతో పాటు గొప్ప జన సమూహం వెళుతుందని దేవుని బిడ్డలారా ఈ బర్తిమాయి ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే చెవులతోనూ విన్నాడు. ఆడ 1 నెంబర్ వేసుకోండి బైబిల్లో. దేవుని బిడ్డలారా ఆ 10వ అధ్యాయములో ఆ మాట చూడండి. దేవుని బిడ్డలారా అక్కడ 1 నెంబర్ వేసుకోండి, నేను చెప్తాను. త్రో పక్కన కూర్చుండెను 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. దేవుని బిడ్డలారా చూశారా ఆ గుడ్డి భిక్షకుడు దేవుని బిడ్డలారా ఏమి ఉన్నాడు? దేవుని బిడ్డలారా ఈయన నజరేయుడైన యేసు అని విన్నాడు. దేవుని బిడ్డలారా విన్న వెంటనే అతని అంతరంగపు లోతులలో విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది, నిరీక్షణ కలిగింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈయన దేవుని సంగమా, ఈయన నజరేయుడైన యేసు అని వాడు ఏం చేశాడంటే విన్నాడు. దేవుని బిడ్డలారా మనం కూడా ఫోన్లో వింటుంటాం, మనం కూడా ఏం చేస్తాం? ఫోన్లో వింటుంటాం. దేవుని బిడ్డలారా మరి చుట్టుపక్కల విషయాలు కూడా మనము వింటుంటాం. మనం చేస్తున్న ప్రయాణాల్లో, మనం చేస్తున్న పని పాటల్లో అనేకమైన విషయాలు మనం వింటుంటాం. విన్న విషయాలలో కొన్ని దుఃఖం కలిగించవచ్చు, కొన్ని బాధ కలిగించవచ్చు, కొన్ని సంతోషం కలిగించవచ్చు, కొన్ని ఆనందం కలిగించవచ్చు, కొన్ని గంతులు వేయనట్లుగా మరి విన్న మాటలను బట్టి గంతులు కూడా వేయచ్చు. అయితే దేవుని బిడ్డలారా ఈ గుడ్డి భిక్షకుడు యేసు ప్రభుల వారి గురించి ఏం చేశాడంటే విన్నాడు. ఆయన ఈ మార్గాన వెళ్ళిపోతున్నాడు, ఆయన ఈ మార్గాన వెళ్ళిపోతున్నాడు అన్న విషయాన్ని ఈ గుడ్డి భిక్షకుడు విన్నాడు. విన్నవాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ యేసు ప్రభును ఒకవేళ ఆ గుడ్డి భిక్షను స్థితిలో నేను గానుంటే కన్నా మీరు గానుంటే కన్నా దేవుని బిడ్డలారా యేసు ప్రభువా నువ్వు బోధ చేస్తున్నావు. ఎక్కడ బోధ చేస్తున్నావు? యేసు ప్రభువా నువ్వు అరణ్యములో బోధ చేస్తున్నావు. యేసు ప్రభువా నీవు సముద్రం ఒడ్డున బోధ చేస్తున్నావు. యేసు ప్రభువా నీవు సమాజ మందిరములో బోధ చేస్తున్నావు. యేసు ప్రభువా నువ్వు ఇంటిలో బోధ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ బోధ చేసినా కానుకలు వస్తున్నాయి. మరి నాకు కూడా కొన్ని కానుకలు ఇచ్చి సరిపోతుంది, నా బ్రతుకు ఈ విధంగా ఎందుకని మనం అనుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా ఆ గొప్ప యేసు ప్రభు వెళుతున్నాడు, శిష్యులు వెళుతున్నారు, ఆ గొప్ప జన సమూహం వెళుతుంది. కానీ అతని దృష్టి, అతని మనసు ఇప్పుడు డబ్బును అడుక్కోవడం కాదు, మనసులో వెళుతున్నప్పుడల్లా డబ్బులు అడుక్కున్నాడు. కానీ ఇప్పుడు డబ్బులను అడగలేదు. గొప్ప అతనిలో ఒక విశ్వాసము లోపల రగులుతుంది, అతనిలో ఒక నమ్మకము, అతనిలో ఒక నిరీక్షణ రగులుతుంది. దేవుని బిడ్డలారా ఏంటంటే అదంటే దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణింపుమని అతడు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా అడుగుడం కాదు కానీ కేకలు వేయడం మొదలు
పెట్టాడు. అడుగడం కాదు కానీ కేకలు వేయడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, చూశారా? మనకు కేకలు వినబడతాయి. భర్తకు కోపం వచ్చినప్పుడు కేకలు వినబడతాయి. భార్యకు కోపం వచ్చినప్పుడు కేకలు, మీరు అవునన్నా కాదని, ఇది వాస్తవం కాదు, మీరే చెప్పాలి. ఇంట్లో దేవుని బిడ్డలారా, బిడ్డకు కోపం వచ్చినప్పుడు కేకలు వినబడతాయి. కొడుకు కోపం వచ్చినప్పుడు కేకలు వినబడతాయి. ఈ కేకలతో దేవుని బిడ్డలారా అంత అలజడే, ఈ కేకలతో అంత అసమాధానమే, ఈ కేకలతో అంత ప్రేమ విరిగిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, ఈ కేకలు వద్దు. దేవుని బిడ్డలారా, ఇతడు వేస్తున్న కేకలు ఏంటంటే, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపుము అని దేవుని బిడ్డలారా ఒకటి కేకలు వేయడము, ఒకటి కేకలు వేయడము, ఒకటి కేకలు వేయడము మొదలు పెట్టాడు. మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ కేకలు కూడా నిలబడకుండా నడుచుకుంటా వెళ్ళిపోతున్నా లేదా? యేసు ప్రభు వారు నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. శిష్యులు వెళుతున్నారు, జన సమూహం వెళుతున్నారు. అయితే ఒక్కడే కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, అనేకులు అతన్ని ఏం చేశారంటే ఈ బర్తిమేయును గద్దించారు. బర్తిమేయును ఏం చేశారు? గద్దించారు. దేవుని బిడ్డలారా, అతనికి కోపం రావచ్చు, కానీ కోపం రాలే. కోపం వచ్చినాడు ఎప్పుడు బాగుపడడు. మీరేమన్నా అనుకోండి దేవుని బిడ్డలారా, భర్త గద్దించాడు అనుకోండి భార్యను, దేవుని బిడ్డలారా, ఒకవేళ పెద్దలు గద్దించవచ్చు. దేవుని బిడ్డలారా, గద్దిస్తే దేవుని బిడ్డలారా ఏమవుతున్నారంటే అలుగుతున్నారు. గద్దిస్తే ఏమవుతున్నారు? అవునా కదమ్మా? గద్దిస్తే అలుగుతున్నారు. ఇంట్లో పెద్దలు గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, అది సేవకుడు చెప్పొచ్చు అని వాక్యం కూడా అయిపోయింది. సేవకుడు అంట గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట. అది నా బాధ్యత. ఇక్కడ దేవుడు నిలబెట్టాడు నన్ను మిమ్మల్ని గద్దించటానికి, మీకు బుద్ధి చెప్పటానికి, మీకు ఉపదేశం చేయటానికి. దేవుని బిడ్డలారా, ఆ వాక్యములో రాయబడింది. సేవకునికి ఇచ్చిన గొప్ప కృప అది. దేవుని బిడ్డలారా, అనేకులు ఏం చేస్తున్నారంటే అతన్ని గద్దిస్తున్నారు. గద్దిస్తున్నప్పుడు కోపం రావాలి కదా. మరి కోపం వచ్చింది అతనికి. కోపం వచ్చిందా? కోపడితే చూపు రాదు, కోపడితే చూపు రాదు. ఏయ్, నువ్వు ఎవర్రా నన్ను గద్దిస్తున్నావు? నువ్వు ఎవర్రా నన్ను గద్దిస్తున్నావు? అసలు వాళ్ళకి గద్దిస్తుంటే అతనికి చెవులకు ఎక్కలే. చెవులకు ఎక్కినాయా? వారు గద్దిస్తుంటే అతనికి చెవులకు ఎక్కలేదు. దేవుని బిడ్డలారా, అనేకులు అతన్ని గద్దించినట్లు రాబడింది. ఏయ్, నువ్వు నోరు మూయరా, ఏంది ఆయన నువ్వు పిలుస్తున్నావు? నువ్వు నోరు మూయరా, నువ్వు నోరు మూయరా, నువ్వు అరసకాకురా, నువ్వు ఊరుకుండరా అని దేవుని బిడ్డలారా అనేకులు వాని గద్దించిరని వాక్యములో పడింది. ఒకరా, ఇద్దరా, 10 మందా? లేదే, అనేకులు. చూడండి, ఆ మాట రాయబడిందా లేదా వాక్యములో? చూడండి, ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఉన్నాం. మన పిల్లలని మనం గద్దించినామనుకోండి, బిడ్డను గద్దిస్తే అలిగి పనుకుంటుంది, కొడుకును గద్దించి అలిగి పనుకుంటాడు వాడు. అవునంటారా? కాదు, చెప్పండి అమ్మా. ఒక తల్లిగా నువ్వు సాకి సంతరించి అన్ని చేసి నువ్వే గద్దించి నీ కొడుకు నీ బిడ్డ అలిగి పనుకుంటారే, మరి వీన్ని ఎంతమంది గద్దించినారే. దేవుని బిడ్డలారా, నువ్వు నేనుగా నా స్థితిలో కానుడిగా ఎంత కోపపడదామో, వాళ్ళు అసలు మెడపట్టు పట్టుకుందామో, కాలరు పట్టుకుందామో, మీకేం పని, నేను చేసుకుంటే మీరేంది గద్దిస్తున్నారని. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంత గద్దించినా అతడు వాళ్ళ గద్దింపును అసలు పట్టించుకోకుండా ఏం చేస్తున్నా అంటే మరి ఎక్కువ కేకలు వేయడము మొదలు పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఉందండి, వాక్యములు ఉందా? చూశారా లేదా? ఎట్లా అంటున్నాడండి? వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు మనకు తేటగా బయలుపరుస్తున్నాడు. వారు ఎంత అనేకులు గద్దించినప్పటికీ కూడా వాళ్ళ గద్దింపును బట్టి అతనికి కోపం రాలేదు. వాళ్ళ గద్దింపును బట్టి అతనికి మత్సరం కలగలేదు. వాళ్ళ గద్దింపును బట్టి గద్దించిన వాళ్ళపైన అతనికి ద్వేషం లేదు, గద్దించిన వాళ్ళపైన అసూయ లేదు, గద్దించిన వాళ్ళపైన ఎలా అంటే అతని కోపం ఉందా? ఏమి కూడా లేదు. ఉందన్నా? ఏం కూడా లేదు. అతనిది ఒకటే
విశ్వాసం, అతనిది ఒకటి నమ్మకం, అతనిది ఒకటి నిరీక్షణ. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణింపము అని మునుపటి కాడికి రెండవసారి ఏం చేశా అంటే మరి ఎక్కువగా కేకలు వేశాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట పరిశుద్ధాత్ముడు మనందరినీ అడుగుతున్నాడు. మరి మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, దేవుని యెడల మన నమ్మకం కానీ, మన యొక్క ఆత్మీయ జీవితం కానీ రెట్టింపు అవుతుందా, తగ్గిపోయిందా అనే విషయాన్ని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతనికి అయితే రెట్టింపు అయిపోయింది. ఇతనికి ఏమైపోయింది? రెట్టింపు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఆదివారం బైబిల్ పట్టుకుంటే, దేవుని బిడ్డలారా, మరలా ఆదివారం వరకు మనం బైబిల్ పట్టుకోము. దేవుని బిడ్డలారా, ఆదివారం చర్చిలో మోకరిస్తే మరలా ఆదివారం వరకు మనం మోకాలు అసలు వేయం. కుటుంబ ప్రార్థనలు లేవు, వ్యక్తిగత ప్రార్థనలు లేవు, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, బలలో చేయలేకపోతున్నాం. ఎంత ఆత్మీయంగా మనం దిగజారిపోతున్నామో ఒకసారి వీరి జ్ఞాపకము చేసుకోండి. దేవుని బిడ్డలారా, అందుకే ఇతనికి దేవుని బిడ్డలారా మరి ఎక్కువగా ఏం చేస్తున్నాడు? కేకలు వెయ్య మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అతడు వేస్తున్న కేకలను బట్టి అతడిని కేకలు ఏం కేకలంటే దేవుని బిడ్డలారా, అతని గుడ్డితనం పోగొట్టుకోవాలని. ఏం పోగొట్టుకోవాలని? గుడ్డితనం పోగొట్టుకోవాలని. ఇంతవరకు మా అమ్మను నేను నా కళ్ళతో చూడలేదు, ఇంతవరకు మా నాయనను నా కళ్ళతో చూడలేదు, ఇంతవరకు నా తోబుట్టులను నా కళ్ళతో చూడలేదు, ఇంతవరకు మా బంధువులను, ఇంతవరకు మా రక్త సంబంధికులను, ఇంతవరకు మా పాలివారిని ఇంతవరకు కూడా నా కళ్ళతో చూడలేదు. ఎట్టులైనా ఈ గుడ్డితనము నుంచి నేను విడుదల పొందుకోవాలి, ఈ గుడ్డితనము నుండి నేను కన్నులు పొందుకోవాలని దేవుని బిడ్డలారా రెట్టింపు 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 మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఆ కేకలు వేసినప్పుడు యేసు ప్రభు నిలిచిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన లోపల బయట ఉన్న మీకందరికి కూడా దేవుని ఆత్మ కలిగి 2 చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండగా మన వ్యక్తిగతంగా ఏదైతే అతనికైతే గుడ్డితనము పట్టి పీడిస్తుంది, మనకు వ్యక్తిగతంగా ఏదైతే దేవుని బిడ్డలారా కొదవగా, ఏదైతే కొరతగా, ఏదైతే లేమిగా, ఏదైతే తక్కువగా ఉందో అది దేవుని బిడ్డలారా మన నుండి వెళ్ళిపోయి గొప్ప దేవుని కార్యం చూచున్నట్లుగా ప్రభు మనతో మాట్లాడి ప్రభువును దర్శించున్నట్లుగా రెట్టింపు కావాలి ఇప్పుడు మనది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం కావాలి? రెట్టింపు. రెట్టింపు కావాలి. దేవుని బిడ్డలారా, అన్నిటిలో రెట్టింపు కావాలి. దైవికంగా మనం రెట్టింపుగా ఉండాలి. దేవుడు అద్భుతం చేస్తాడండి. చాలామంది సన్నగిల్లిపోతున్నారు, చాలామంది దేవుని బిడ్డలారా వెనకబడిపోతున్నారు, చాలామంది దిగజారిపోతున్నారు, చాలామంది ప్రభు కృపకు దూరమైపోతున్నారు. ఏది నీ కుటుంబంలో, ఏది నీ పిల్లల ఎడల ఒక అద్భుతం జరగాలన్నా దేవుని అనుగ్రహం ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి మీకు ఒక విషయం తెలుసా? అబ్రహాం ఉన్నాడు కదా, ఉన్నాడా బైబిల్లో? ఈ అబ్రహాం యొక్క ఇంటికి పెద్ద దాసునిగా ఉన్నాడు ఎవరు? ఎలియాజరు. ఉన్నాడా? ఎలియాజరు ఉన్నాడు. బాధ్యత, వివాహం బాధ్యత అబ్రహాం ఎవరికి అప్పచెప్పాడు? ఎలియాజరుకు అప్పచెప్పినాడు. అప్పచెప్పినప్పుడు దేవుని బిడ్డలారా అతడు ప్రార్థనలో ఒక సూచన అడిగాడు. సూచన అడుగుతూ ఒక మాట ప్రార్థన పెట్టి చేస్తాడు. నా హృదయం ఆ మాటను కదిలించింది. ఏమంటాడంటే, నా యజమానుడవైన అబ్రహాము, యెహోవా దేవా, మరి నేను వచ్చిన కార్యాన్ని నువ్వు సఫలం చేయాలి ప్రభువా. ఈ యవనస్తుల అమ్మాయిలు చాలామంది వస్తున్నారు ఊర్ల నుంచి నీళ్లు తీసుకుపోవటానికి. మరి ఏ అమ్మాయి అయితే నా యజమానిని కొడుకు అమ్మాయి కావాలి, నువ్వు దాగు నీ వంటలకు నీళ్లు పోస్తాను ఏ అమ్మాయి చెప్తుందో అదే నువ్వు నియమించిన పిల్ల అని ఒక ఆనవాలు దేవుణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా యజమానుని మీద నీ అనుగ్రహం ఉంది అని నాకు ఎట్లా తెలియబడతానంటే, ఇప్పుడు నా ఇస్సాకు కొరకు నువ్వు ఒక అమ్మాయిని ఏర్పాటు చేస్తే అప్పుడే నా యజమాని మీద నీ అనుగ్రహం ఉన్నట్లు అంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని అనుగ్రహం ఉంటే, దేవుని బిడ్డలారా అక్కడ
మరి శార విషయంలో మాట్లాడొచ్చు కదా. శారాను తీసుకొని నా యజమానురాలైన శార మీద నీ అనుగ్రహం ఉందో లేదో. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఇంటిక పురుషులు యజమానులు దేవుని విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలి. మీ మీద ఉన్న దేవుని అనుగ్రహం బట్టి నీ భార్య, నీ పిల్లలు, నీ కనులు ఎదుట క్షేమంగా ఉంటారు. చప్పులు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదాం గాక. ఓకే, దేవుని బిళ్ళరా, ఇప్పుడు యేసు ప్రభు వారు నిలిచిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క అనుగ్రహము, ఇప్పుడు యేసు ప్రభు యొక్క దయ, యేసు ప్రభు యొక్క కరుణ ఎవరి మీదకి వచ్చేసింది? ఈ గుడ్డివాని మీదకి వచ్చింది. దేవుని బిడ్డలరా, వాళ్ళు అంటున్నారు అక్కడ, ఒరేయ్ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారా, నిన్ను ఆయన పిలుస్తున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పారు. వెంటనే అతడు గుడ్డను పారవేసి, దేవుని బిడ్డలరా, అడుక్కునే గుడ్డను పారవేసి దిగ్గున లేచి ఆ గుడ్డోడు దేవుని బిడ్డలరా మరి యేసు ప్రభు దగ్గరికి ఏం చేశాడు? వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరం కూడా ఎవరి దగ్గరికి వచ్చాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. మన బ్రతుకు ధన్యకరమైనది, మన బ్రతుకు దీవెనకరమైనది, మన బ్రతుకు ఆశీర్వాదకరమైనది, మన బ్రతుకు దేవుని బిడ్డలారా దేవుని వాత్సల్యతతో మనము నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అతను గుడ్డను పారవేశాడు. మరి నేను యేసు ప్రభు పిలుస్తున్నానని చెప్తే దేవుని బిడ్డలారా యేసు ప్రభు దగ్గరికి దిగ్గున లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఇంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు కదా, నువ్వు పెద్ద పెద్దగా అరుపులు అరుస్తున్నావు కదా, నువ్వు పెద్ద పెద్దగా ఇంతగా మొత్తుకుంటున్నావు కదా, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించని నువ్వు ఇంతగా రెట్టింపు కేకలు వేసావు కదా, అసలు నేను నీకేం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. దేవుని బిడ్డలరా, అతడు ఒకవేళ దండాన్ని అడుగుతాడేమో, ఒకవేళ దేవుని బిడ్డలరా గుడ్డోడు ఇంకొక దాన్ని అడుగుతాడేమో అని ప్రభు చూద్దామని అడిగాడు. అడిగితే అతడు అన్నాడు, ప్రభువా నాకు చూపు కావాలి ప్రభువా, అయ్యా నాకు నేత్రాలు కావాలి ప్రభువా, నాకు నీ గుడితనం తొలగిపోవాలి ప్రభువా అని ప్రభుని ఏం చేశాడు? అడిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, అతనికి గురుడితనం ఉంది, కానీ దేవుని బిళ్ళరా ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబములో ఏదో ఒకటి మనుషులకు కొరతగా లోటుగా ఉంటాయి. అది తీర్చబడాలంటే ప్రభు దగ్గరికి మనం రెట్టింపు విశ్వాసంతో నడిచి రావాలి. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, కానీ నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. ఇప్పుడు మేలు కొదవై ఉందంటే దేవుడు కారకుడా, మనం కారకులమా? చెప్పండి చెప్పండి, ఎవరు? ఇప్పుడు అతని జీవితంలో దేవుని బిళ్ళరా గుడ్డోడు. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, మీరందరూ కళ్ళు మూసుకోండి, పిల్లలు పెద్దలు, మీకు కంటి చూపు ప్రభు మెరుగుపరచునుగాక. కళ్ళు మూసుకున్నారా? మీ పక్కనోళ్ళు కనపడుతున్నారా? మీకేమన్నా కళ్ళు మూసుకున్నారు కదా? నేను అడిగినట్టు చెప్పండి, కళ్ళు మూసుకొని మాట్లాడండి. ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. కళ్ళు ఎవరు తెరవద్దు, నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవద్దు. మీ పక్కనోళ్ళు మీకు కనబడుతున్నారా? దేవుని బిళ్ళరా, మీ ఇంటోళ్ళు మీకు కనపడుతున్నారా? మీకేది కూడా ఎందుకు కళ్ళు అంటే గుడ్డని కూడా అట్లా ఉంటుందే ఉండదా? ఉంటుందే ఉండదక్క? ఉంటుంది కదా. దేవుని బిళ్ళరా, ఆ విధంగా మన జీవితంలో కూడా ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక దీవెన, ఏదో ఒక మేలు దేవుని బిడ్డలరా మనల్ని ఏం చేస్తున్నారంటే లేకుండగా మనుషుడు ఎక్కడో ఒక చోట రోజు బాధపడుతుంటాడు. బాధపడిన మనిషి ఎవరు కూడా లేరు. నా జీవిత వయసు చూస్తే, ఆరోగ్యం చూస్తే సహకరించడం లేదు. దేవుని బిడ్డలరా, వయసు చూస్తే తరిగిపోతుంది. మనిషి ఏం చేయాలన్నా అర్థం కాదు. ఒకరోజు ఉండి దేవుని బిడ్డలరా మన సంఘంలో వయసులో పెద్దవాళ్ళు సత్యరాజు మామ ఉన్నాడు. ఒక మాట అన్నా, మామ పైన ఇల్లే అని చెప్పిన ఒక మాట అన్నాడు, అయ్యా అప్పుడున్న బలం లేదయ్యా, అప్పుడున్న శక్తి లేదయ్యా, నేను ఏలేనయ్యా, ఏసి నా కొడుకు పిల్లలకు అప్పు పెట్టలేనయ్యా అన్నాడు. చూశారా? అప్పుడున్న బలము, అప్పుడున్న శక్తి నాకు లేదు పాస్టరయ్య, నేను ఏలేను, నాతో కాదు, ఇంకా ఎలీషా ఇష్టం అంటున్నాడు. దేవుని బిడ్డలరా, ఎందుకంటే ఆ విధంగా ప్రతి మనిషికి దేవుని బిడ్డలరా ఏదో ఒకటి కొదవగా ఉంటుంది, ఏదో ఒకటి తక్కువగా
ఉంటుంది. అవి తీర్చబడాలంటే దేవుని బిడ్డలారా రెట్టింపు ప్రార్థన చేయాలి. నేనేం ప్రార్థన చేసుకున్నాను తెలుసా? ప్రభువా 3-4 సార్లు ప్రభువా ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయాను. అమ్మ అవునా, పాస్టర్ మొదలుకు పోయింది ఏ డాక్టర్ కాడికి? ఆర్ఎంపీ డాక్టర్ కాడికి 4 సార్లు తీసుకుపోతే దేవుని బిడ్డలారా ఇక ట్యాబ్లెట్లు మారుస్తుంది, కాలే పావును కూడా దగ్గాకు తెచ్చిస్తుంది. దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా నేను ఒక ప్రార్థన చేసుకున్నా మోకాళ్ళ నుండి. ఏంటంటే ప్రభువా నాకు దగ్గుందని డాక్టర్ కాడుకోకుండా నాకు స్వస్థత ఇవ్వని చెప్పాను. నాకు దగ్గుంది, మళ్ళీ ఆయన కాడిపోతే మళ్ళీ ట్రీట్మెంట్లు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాయి ఇవన్నీ ట్యాబ్లెట్లన్నీ. చూశారా దేవుడు ఎంత నాకు మేలు చేశాడండి, ఎంత అద్భుతం చేశాడు. దగ్గుంది పోలేదు, దానికాడ నన్ను సిగ్గుపరుస్తావా ప్రభువా? నాకు గెలుపు కావాలి, దానికి ఓటం కాలుగా, నీకు మహిమ కలగాలని మోకాలు వేసి ప్రార్థన చేశా. ఎంతవరకు దేవుని బిడ్డలారా అర్ధరాత్రి 10 గంటలకు కూర్చున్నా అమ్మా. రాత్రి 10 గంటలకు కూర్చొని 12:35 వరకు 12:35 వరకు మధ్యరాత్రి దేవునితో ప్రార్థన చేస్తున్నా. ఆ రోజు దేవుడు అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన బతికింపజేస్తుంది, ప్రార్థన జీవప్రాప్తులుగా చేస్తుంది. ప్రార్థన దేవుని బిడ్డలారా మనకు అసాధ్యమైనటివి సాధ్యం చేస్తుంది. మొక్కాలేయాల, నీకు మోకాలు వేయలేకపోతే కుర్చీలో కూర్చోలేకపోతే కింద కూర్చో. నీ శరీరము నీకెట్ట సహకరిస్తే అట్ట చెయ్యి. ఇతనికి శరీరం సహకరించినట్టు ఏం చేశాడు? కేకలు వేశాడు. కేకలు వేస్తే దేవుని బిడ్డలారా అతడు అద్భుతాన్ని తన జీవితంలో చూశాడు. వాళ్ళు గద్దించినప్పుడు కోప్పడింటే గానా, వాళ్ళు గద్దించినప్పుడు ఎక్కువ అడగకపోయింటే గానా వాడిని బతుకంతా, ఒక మాట చెప్తున్నా వినండి, బిచ్చగాడుగానే బతికిపోతాడు. ఇంకొక మాట చెప్పనా, వాని బతుకంతా దారిద్ర్యపు రేఖలనే ఉండిపోయి అతని బతుకంతా, ఇంకొక మాట చెప్పనా, విలువలేని బతుకైపోవు అతని బతుకు. మీరు అవునన్నా కాదని ఇది వాస్తవం. అవునంటారా కాదంటారా? ఎన్నా అతని బ్రతుకంతా కూడా ఇలువలేని బతుకైపోవు, అతని బ్రతుకంతా దారిద్ర్యమైన బతుకైపోవు, అతని బ్రతుకంతా కూడా దేవుని బిడ్డలారా గుడ్డివానిగా బతికేవాడు. ఎవడు గద్దించినా ఎవడేమనుకున్నా ఒకటే, మరి ఎక్కువగా దావీదు కుమారుడా యేసు నన్ను కర్ణింపుమని మొదలు పెట్టాడు. యేసు ప్రభు నిలిచాడు. నేను నీకేం చేయాలని అన్నాడు ప్రభు. అతను అంటాడు, నాకు చూపు కావాలయ్యా అంటాడు. ఏం కావాలని? చూపు కావాలంటే దేవుని బిడ్డలారా ప్రభు అంటాడు. ఆ మాట పేజీ నెంబర్ తిప్పండి. ప్రభు ఏమన్నాడు దేవుని బిడ్డలారా? అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసు నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుని బిడ్డలారా అడుక్కొని తోడు బిచ్చగాడు దేవుని బిడ్డలారా విలువలేని బతుకు, దారిద్ర్యమైన బతుకు. దేవుని బిడ్డలారా సంఘం, సమాజము, ఆ బంధువులు, రక్త సంబంధికులు అందరూ చిన్న చూపు చూశారు అతన్ని. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నాడు, ఏమంటుండో తెలుసా? నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ నిరీక్షణ నిన్ను ఏం చేసింది? స్వస్థత పరిచింది. నీకు చూపును ఇచ్చింది, నీకు నేత్రాలను ఇచ్చింది, నువ్వు బాగుపడ్డావు. నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళను, నీ వెంట వస్తా. కృతజ్ఞుడై బతికాడు. చబలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. దేవుని బిడ్డలారా వెంటనే అతనికి ఏం కలిగిందంటే కన్నులకు చూపు వచ్చేసింది. దేవుని బిడ్డలారా అతని చూపు ఎలాంటి చూపు అంటే దేవుని బిడ్డలారా చిన్న పిల్లలకు ఉండే తేటమైన శ్రేష్టమైన చూపును దేవుడిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి మన పాశ్రమకు దర్శనం వచ్చింది. సత్యరాజు మామ గురించి పిల్లల ఆ తేట చూపు దేవుడు నీకు ఇస్తున్నాడు చిన్నాయనని చెప్పింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. పాశ్రమకు మంచి దర్శనం ఉంది.
మీరు తక్కువ చూడకండి. దేవునికి మంచి అభిషేకం, మంచి ప్రార్థన. దేవుని మిల్లర నా కాడికి ఎక్కువ ప్రార్థనలో పోరాడుతుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని దర్శిస్తాను, మీరు బాగుపడేంత వరకు ఆమె ప్రార్థన చేస్తుంటుంది. ఇక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక. గనక నీ విశ్వాసం నిన్నేమైంది? స్వస్థత పరిచింది. దేవుని బిడ్డలారా, ఆ వెంటనే అతనికి చూపు కలిగిన వెంటనే ఇప్పుడు ఎక్కడికి పోవచ్చు? ఇంటికి పోవచ్చు. వాళ్ళమ్మ నాయన కాడికి పోవచ్చు. పోలే. ఎక్కడికి పోయిచ్చినా అంటే యెరూషలేముకు పోయినాడు ప్రభు వెంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 11వ వచనంలో మొదటి వచనం రాయబడింది. దేవుని బిడ్డలారా, వారు ఎక్కడికి వచ్చారని రాయబడింది. చాలు వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేము. అంటే ఇప్పుడు ఈ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత లోకములోకి వెళ్ళాడా? యేసు ప్రభుతో స్నేహము సావాసం చేశాడు. చెప్పండి. యేసు ప్రభుతో స్నేహము సావాసము చేశాడు. యేసు ప్రభుకు కృతజ్ఞత కలిగి అతడు బతికాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలరా, అడిగే కొద్దీ దేవుడు మనకి ఇస్తాడు, తక్కువ చేయడు. పొందుకున్న తర్వాత దేవుని బిడ్డలరా కృతజ్ఞత కలిగి బతకాలి. పొందుకున్న తర్వాత ప్రభును వెంబడించాలి ఇతను వలె. అందుకే వాక్యములో దేవుడు రాయించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో గుడ్డితనం తొలగిపోయి చూపు వచ్చేసింది. అతని జీవితంలో ఒకప్పుడు అడుక్కునేవాడు, ఇప్పుడు కష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు భిక్షమెత్తేవాడు, ఇప్పుడు అతనికి గర్వ మర్యాదలు అతని జీవితానికి వచ్చేసినాయి. అతని జీవితము ఓ ఫలభరితంగా మార్చబడింది. ఒకప్పుడు శాపగ్రస్తంగా, ఒకప్పుడు దారిద్రంగా, ఒకప్పుడు విలువలేని బ్రతుకు జీవితంగా తందుంటే ఇప్పుడు చూపు వచ్చిన తర్వాత ప్రభును వెంబడిస్తుంటే దేవుని బిడ్డలారా అతనికి ఎంత మర్యాద. ఇప్పుడు నాకు మర్యాద ఉంది, పాస్టర్కు మర్యాద ఉంది. కారణం ఏంటి? ప్రభుని వెంబడిస్తున్నాం గనక. అతనికి మర్యాద ఉంటుందా ఉండదా? చెప్పండి, మీరు చెప్పండి. ప్రభుని వెంబడించాడా లేదా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభును వెంబడించేవానికి మర్యాద ఉంటుంది. ప్రభును వెంబడించేవానికి అతడు గౌరవించబడతాడు. ప్రభును వెంబడించేవాడు ఆశీర్వదించబడతాడు. ప్రభును వెంబడించేవాడు తప్పక తన జీవితంలో గొప్ప మేలులు చూస్తాడు. గనుక దయచేసి లోకాన్ని వెంబడించొద్దు, కానీ ప్రభును వెంబడించండి. మీరు బతుకు, మీ జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రేయింబవళ్ళలో వేలేటి త్రోవలో యేసయ్య నేల మరుతువు, అయ్యయ్యో క్షేనంబులు లోకంబు విడుతువు. పాట నెంబర్ త్వరగా పాడదాం. రేయింబవళ్ళలో వేలేటి త్రోవలో యేసయ్య నేల మరుతువు, అయ్యయ్య. చప్పట్లు పెడదాం. పాట ఎవరు తీయలేదా? తలకాయలేదు. యేసయ్య దారిలో ఎడారి లేదు. యేసయ్య దారిలో అందరు చప్పట్లు. ఎడారి లేదు, ఇరుకైన దారిలోన బలమైన కాడితోన, ఇరుకైన దారిలోన బలమైన కాడితోన ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభును చూడాలి. మరొకసారి ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభును చూడాలి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేల మరుతువు, అయ్యయ్యో క్షణంబులు విడుతువు. అందరం చప్పట్లు. లోకం విడిచెదవు. 4 పాట. నేను బానిస పిల్ల మాటను నమ్మి
బానిస పిల్ల మాటను నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందేనోయ్. అన్యుడైన నయమాను అప్పుడే మార్పు నొందేనోయ్. లోకాశకే హాజికి లోటు తెచ్చెనోయ్. కుష్టు తెచ్చెనోయ్. లోకాశకే హాజికి లోటు తెచ్చెనోయ్. కుష్టు తెచ్చెనోయ్. వేయింబవల్లలు వెళ్ళేటి త్రోవలు యేసయ్య నిలమర్చెదవు. అయ్యయ్యో క్షణంబులు లోకం విడిచెదవు. అయ్యయ్యో క్షణంబులు లోకం విడిచెదవు. నోవహు ఓడా నేటికి అందరం చప్పట్లు. నోవహు ఓడా నేటికి చూడా. నమ్మిన వారేమైన్ నమ్మని వారేమైన్ అందరం కలిసి పాడదాం, చప్పట్లు కొడదాం. నమ్మని వారేమైన్ ఆనాటి సాక్ష్యం అక్కడే ఉన్నది కనబడుచున్నది. ఆనాటి సాక్ష్యం అక్కడే ఉన్నది కనబడుచున్నది. రేయింబవల్లలు వెళ్ళేటి త్రోవలు యేసయ్య నిలమర్చెదవు. అయ్యయ్యో క్షణంబులు లోకం విడిచెదవు. అయ్యయ్యో క్షణంబులు లోకం విడిచెదవు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దారిలో వెళుతున్నప్పుడు బద్ధకంగా ఉనింటే కానా, అవిశ్వాసముతో ఉనింటే కానా, ప్రభును నిర్లక్ష్యం చేసి ఉంటే కన్నా తన బ్రతుకంతా కూడా దారిద్ర్యపు గుడ్డితనములో బతికేవాడు. తల్లిదండ్రులు కన్నులు ఇవ్వలేకపోయారు, అతనికున్న ధనము కన్నులు ఇవ్వలేకపోయింది. కానీ యేసు ప్రభును రెట్టింపుగా మరీ ఎక్కువగా ఎప్పుడైతే కేకలు వేయడము, దేవుణ్ణి అడుక్కోవడం మొదలు పెట్టాడో అతని బ్రతుకు దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒకప్పుడు అతని బ్రతుకంటే దుఃఖకరము కుటుంబానికి, అతని బ్రతుకు ఒకప్పుడు బాధకరము భారకరం అయిపోయింది. అయితే ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. కారణం ఏంటంటే ప్రభును అడిగాడు, పొందాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకొక మాట చెప్పనా దేవుని బిడ్డలరా, మన పాశ్రమ గారు దేవుని బిడ్డలరా వాళ్ళ అక్కల కాడికి చిన్న వయసులో ఎక్కువ అడిగింది గనక వాళ్ళ కాడికి ఎక్కువగా బ్రతుకు మెరుగుగా ఉంది. నమ్మితే చప్పట్లు కొట్టండి. ప్రభుకు అద్ది బ్రతుకు విలువ అద్ది. ప్రభుకు మహిమ కలుగునుగాక. తెలిసి తెలియని వయసులో ప్రభువును అడిగి దేవుని బిడ్డలరా కష్టపడే పెనిమిటిని భర్తను దేవుడు ఆమెకు నన్ను ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడిగిన వారు ఎప్పుడు సిగ్గుపడరు. ఈ లేఖనాన్ని ఆధారం చేసుకోండి. నువ్వు అడిగేది ఏంది అది అన్నారు, అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎక్కువగా అడిగాడు. ఎక్కువగా అడగండి. భక్తికి మెరుగుపడాలి, విశ్వాసానికి మెరుగుపడగాలి. అందుకే ఈ 51 రోజుల ఉపవాస ప్రార్థనలు దేవుని బిడ్డలారా 3 గంటలు పెట్టాడా, 1 గంట పెట్టిన సరిపో పాస్టర్ అయ్యా. దేవుని బిడ్డలారా ఇంకొక గంట పాస్టర్ తాయితో మాట్లాడుకుంటుందాము. దేవుని బిడ్డలారా ప్రభుత్వ ఎక్కువ మాట్లాడండి. ప్రభుత్వం సరిపోదు. దేవుని బిడ్డలారా నేను ఉపవాసం ఉండి 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను. మీరు నాతో పాటు ఉపవాసం ఉండి 3 గంటలు ప్రార్థన చేయాలి. చేసి చూడండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దీవించి వర్ధిల్లచేయనుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని బిడ్డలారా నేను మోకాలు ఉంటున్నాను. నీకు నీ శరీరం సహకరిస్తే మోకాలుండు నాతో పాటు. నీ శరీరం సహకరించకపోతే చక్కగా నిలబడు. 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. నేను నమ్ముతున్నాను ఒక మాట, సంఘానికి యేసు ప్రభు శిరస్సు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎదుట నీ శరీరం ఏ విధంగా సహకరిస్తే ఆ విధంగా ఉండు. నీ శరీరం మోకాళ్ళ సహకరిస్తే మోకాళ్ళు ఉండాలి. నీ శరీరం మోకాళ్ళు సహకరించలేకపోతే భయముతో భక్తితో నిలబడు, లేదా కాళ్ళు ఎన్నికేసి కూర్చో.
కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, యెరికో పట్టణములో భిక్షం ఎత్తుకునేవాడు తీమాయి కుమారుడైన బర్తిమాయి. అతడు గుడ్డివాడు, చూపు లేనివాడు, విలువలేని బ్రతుకు అతని బ్రతుకు, దారిద్రమైన బ్రతుకు అతని బ్రతుకు, త్రోవలో అడుక్కునే బ్రతుకు అతని బ్రతుకు. ఆ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడిందంటే, ఆ బ్రతుకు దీవెనకరంగా మార్చబడిందంటే, అతడు మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఈరోజు యేసు ప్రభు విషయములో నీవు, నీ భక్తి, నీ విశ్వాసము రెట్టింపు అయిందా, తగ్గిపోయిందా? అది నువ్వు గ్రహించు. ఒక్కసారి అతను అడుగుతున్నాడు. మొదటిగా అనేకులు గద్దించారు, అసలు పట్టించుకోలేదు. ఆ మాటలు అసలు చెవి పెట్టలేదు. అసలు ఆ మాటలకు అసలు కోపపడాల్సిన వాడు, వారిపైన అసూయ తెచ్చుకోవాల్సిన వాడు, అవన్నీ లేవు అతనికి. నేను ముందు బాగుపడాలి, ఈయన అయితేనే నా గుడ్డితనాన్ని తీసివేయగలిగిన వాడు. అవును దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని నామముల కంటే పై నామము కలిగిన వాడు. ఆయన నీకు వ్యక్తిగతంగా, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ పరంగా, నీ సంసార జీవితంలో ఏదైతే దుఃఖకరంగా, ఏదైతే భారముగా ఉందో దాన్ని ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఆయన మార్చగలిగిన వాడు. నీవు రెట్టింపుగా దేవుణ్ణి అడగాల, యేసు ప్రభును అడగాల. మరి ఎక్కువగా అతడు కేకలు వేశాడు. అడగడం లేదే, తగ్గిపోతుంది నీకు. నువ్వేం చూస్తావు? అద్భుతం అయిపోతుంది నీ బతుకు ఉన్నప్పుడే అడుగు, అద్భుతం చూడ. సచ్చినాక ఏం చూడ? బతికున్నప్పుడే యేసు ప్రభువును గట్టిగా అడుగు. ఇప్పుడు నాతో పాటు ఏకీభవించు. అతనికి గుడ్డితనం ఉంది, నీకు నాకు ఏదొకటి కొదవగా తక్కువగా ఉంటుంది. దాన్ని దేవుడు తీర్చాలి. దాన్ని దేవుడు తీర్చినట్లుగా అడుగుదామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, నా యేసు ప్రభువా, నా పరిశుద్ధాత్ముడవైన దేవా, మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2025వ సంవత్సరములో తండ్రి ప్రభువా, ఇక మా ఎదుట తండ్రి చాలా తక్కువ దినాలున్నాయి, ఎక్కువ నెలలు అయిపోయాయి నా తండ్రి ప్రభువా. తక్కువ రోజులు, తక్కువ నెలలు మాకుంటున్నాయి తండ్రి. అది మేము కనిపెట్టి గమనించి మిమ్మల్ని ఎక్కువగా అడగటానికి, మీ దగ్గర ఉండటానికి, నిన్ను వెంబడించుటకు తండ్రి ప్రభువా, ఇప్పుడే తండ్రి దేవా, మీరు నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడవని వాక్యం చెబుతుంది. మేము నమ్ముతున్నాం. ఆ రోజు గుడ్డివానికి చూపునిచ్చినావు తండ్రి ప్రభువా. నీ విశ్వాసం నేను స్వస్థపరిచినట్టున్నావు. అతడు విశ్వాసములో బలపడ్డాడు ప్రభువా. నాయన, కూడి వచ్చిన మేమంతరం కూడా విశ్వాసములో ఇప్పుడే మెరుగుపడునట్లుగా, విశ్వాసములో బలపడునట్లుగా, విశ్వాసములో ఎదుగునట్లుగా, విశ్వాసములో ఫలించున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, లోపల బయటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభువా, ఆ రోజు అతన్ని బాగు చేసినట్లుగా, ఏదైతే వ్యక్తిగతంగా, ఏదైతే కుటుంబ పరంగా, ఏదైతే పిల్లల పరంగా కొదవగా, దుఃఖకరంగా, బాధకరంగా, వేదనకరంగా ఉన్నారేమో తండ్రి ప్రభువా, ఇప్పుడే ఆశీర్వాదకరంగా మార్చబడుదురు కాకని, ఆశీర్వాదకరంగా మార్చబడును కాకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అవును తండ్రి,
తీమాయి తన భార్య ఎంత బాధపడ్డాడు, కొడుకు పుట్టాడు కానీ గుడ్డోడని ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వేదన పడ్డారో తండ్రి. అయితే ఆ గుడ్డి వానిలో ఉన్న ఆ పట్టుదల, విశ్వాసం బట్టి అతడు నీ ద్వారా బాగుపడ్డాడు ప్రభువా. కూడి వచ్చిన మేమంతరం కూడా, సంఘముల బిడ్డలందరూ కూడా, యేసు ప్రభువా ఈ మధ్యాహ్న కాలము నీ ద్వారా బాగుపడుదును గాకని, నీ ద్వారా స్వస్థత కలుగును గాకని, నీ ద్వారా మా భక్తి, మా విశ్వాసం, మా సంపత్యం సమస్తము నీ ద్వారా మెరుగుపడి బాగుపడును గాకని ప్రార్థన చేస్తున్నాం. అట్టి గొప్ప కృప పత్తి బిడ్డలు తాకును గాకని, అట్టి పత్తి నాయన నీ కృప నీ బిడ్డలను తాకి బలపరిచి మేలు చేయను గాకని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.